వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనవా అని ఈ వకార పంచకం జీవితంలో చాలా ముఖ్యమైనది. ఏమిటి వకార పంచకం అని చెప్పని మనకు అనిపిస్తుండొచ్చు. మనం జీవించాలని చెప్పంటే మనం వస్త్రాలను ధరించాల్సిందే. ఏ వస్త్రాలు వేసుకుంటామన్నది కాదు, టెల్లినా, టెరికాటనా, సిల్కా ఇవి కాదు ముఖ్యం. వేసుకున్నటువంటి వస్త్రం శుభ్రంగా ఉండాలి, ఉతికినదై ఉండాలి, అది నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేట్టుగా ఉండాలి అనేటువంటిది చెప్పడానికే వస్త్రేణ. వపుష అనేటువంటిది అది కూడా ముఖ్యం. వపుష అంటే దేహం. జీవించినంత కాలం మనం దేహంతో ఉండాలి కాబట్టి మన దేహాన్ని మనం శుద్ధి చేసుకోవడమే కాకుండా బాహ్య శుద్ధే కాకుండా అంతఃశుద్ధి కూడా ఉండాలి. దేహం పరిపుష్టంగా ఉండాలి, వ్యాయామం చేయాలి, దేహాన్ని కాపాడుకోవాలి, ఉన్న దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి వస్త్రేణ వపుష. వస్త్రేణ వపుష విద్య వినయేనవా అని చెప్పని మనం అనుకున్నప్పుడు మూడవది వాచ. ఈ మూడవది వాచ చాలా ముఖ్యం. ఎందుకంటే మనిషి ఎంఏ చదువుకున్నాడా, పిహెచ్డి చేశాడా, డాక్టరేట్ వచ్చిందా, లేకపోయినట్టయితే ఇంజనీర్ అయ్యాడా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఇవన్నీ కూడా మనకు తెలియదు. మాట్లాడేటువంటి మాటను బట్టి మనిషి యొక్క విలువను మనం కడతా ఉంటాం. మాటను బట్టి మనిషి యొక్క విలువ. మాట మనిషిని పట్టిస్తుంది, మాట మనుషుల్ని చేరదీస్తుంది, మాట మనుషుల్ని దూరం చేస్తుంది. మాట చాలా ముఖ్యం. కాబట్టి మాటను బట్టి మనిషికి విలువ ఉంటుందనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ముందు వస్త్రం, ఎంత శుభ్రంగా ఉన్నాడు, ఎంత నీట్గా ఉన్నాడు, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అనేటువంటిది మీ వస్త్రం ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత దేహ పరిపుష్టి ద్వారా తెలుస్తుంది. కొంతమంది దేహాన్ని పెంచుకోవడం కోసం చెప్పని విపరీతంగా దేహాన్ని పెంచుతారు, కానీ అది కూడా కాదు ముఖ్యం. ఏ దేహం ఎంత ఉండాలో అంతే ఉండాలనేటువంటి రీతిలో పరిపుష్టంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలనేటువంటి దాన్ని చూస్తాం మనం. ఆ తర్వాత మాటను చూస్తాం. మాటల చేత మన్నన చేసి దేవతలు వరమ్ములిత్తురు, మాటల చేత మన్నన చేసి భూపతులు పురమ్ములిత్తురు, మాటల చేత మన్నన చేసి కామినులు సుఖమ్ములిత్తురు. మాట చాలా ముఖ్యం. మనం ఇవాళ జీవిస్తున్నామని చెప్పంటే మన మాటను బట్టి, మనకు ఉండేటువంటి విలువను బట్టి మనము సమాజంలో జీవించగలుగుతాం. కాబట్టి మూడవది జీవించడానికి కావాల్సింది మాట, వాచ. ఆ తర్వాతనే విద్య. ఎంఏనా, ఎంఎస్ఏ, బిఏ, ఎంబీఏనా, లేకపోయినట్టయితే ఏమిటి ఐఏఎస్ఆ, ఇవన్నీ కూడా మీరు చదువుకున్న దాన్ని బట్టి అనేటువంటి సంగతి మన జీవితంలో 4వ పాత్ర వహిస్తుంది, 4వ స్థానంలో పాత్ర వహిస్తుంది. చాలా ముఖ్యమైనది అది. కాబట్టి మనం చదువుకున్నటువంటి విద్య కంటే కూడా నీ మాటను మనం మలుచుకోవడానికి కోసం చెప్పని, మాటను బట్టి మన యొక్క మనసుల్ని గెలుచుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని పెంచుకోవడం అనేటువంటిది చాలా అవసరం. విద్య తర్వాత వస్తుంది. మనం బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మం తతఃసుఖమని హితోపదేశంలో చెప్పినట్టుగా విద్య వల్ల వినయాన్ని పెంచుకోవాలి. వినయం ద్వారా ధనం వస్తుంది, ఆ తర్వాత ధర్మం వస్తుంది. విద్య, వినయం, ధనం, ధర్మం ఇవన్నీ కూడా విద్య వల్ల మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య 4వ స్థానం. ఇక 5వది వినయం. వినయం చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా మీకు వస్త్రాలు ఉన్నాయా, దేహం ఉందా, మంచి మాటకార్యా, విద్య బాగుందా, చాలా గొప్పగా చదువుకున్నాడా, ఇవన్నీ ఏమున్నా వినయం లేకుంటే ఇవేవి కూడా వికసించవు, ఇవేవి కూడా శోభిల్లవు. కాబట్టి వినయం ఉంటేనే కానీ తక్కినన్ని శోభిస్తాయి. కాబట్టి వీటన్నిటికంటే కూడా 5వదైనటువంటి వినయం చాలా ముఖ్యమైంది. అందుకనే వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనవా అనేటువంటి రీతిలో ఈ వకార పంచకాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే జీవితంలో ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు చిన్నపిల్లలకి చిన్నప్పుడే ఈ విషయాన్ని చెప్పి స్కూల్ స్థాయిలోనే మనం ఎలా ఉండాలి, ఏ రకంగా దుస్తులు ధరించాలి, ఏ రకంగా మన దేహాన్ని కాపాడుకోవాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మెలగాలి, మన చదువు ఎలా బాగా చదవాలి, ఇవన్నిటితో పాటు వినయాన్ని ఎలా ప్రదర్శించాలి, వినయంతో పాటు ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి సంగతి తెలిపితే ఆ బాబు కానీ అమ్మాయి కానీ
జీవితంలో చాలా గొప్పవాళ్ళు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం చూస్తున్నటువంటి సమాజంలో ఉన్న గొప్ప వాళ్ళంతా కూడా ఈ వకార పంచకంతో శోభిల్లుతున్నటువంటి వారే అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనము ఆ దిశలో, మనము ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నిద్దాం.